ఓం నమో నారాయణాయ నమస్వాయ. గరుడ ప్రారంభం నిన్న సత్వగుణం, రజోగుణం, తమోగుణానికి సంబంధించి మా విష్ణువు, బ్రహ్మ, శివుడు ఎలాగో అదేవిధంగా లక్ష్మీదేవి వచ్చేసి స్త్రీ, తర్వాత భూదేవి, దుర్గాదేవి అన్నట్లు లైకలా మాట్లాడు. ఈరోజు కంటిన్యూషన్. లక్ష్మీదేవితో కలిసి శ్రీ మహావిష్ణువు జ్ఞాన ద్రవ్య క్రియాత్మకమైనటువంటి అహం తత్వాన్ని ఉత్పత్తి కూడా చేశాడు. ఈ అహం తత్వం నుండి ఆదిశేషుడు, గరుత్మంతుడు, హరుడు పుట్టారు. అహం తత్వం నుండి ఆదిశేషుడు, గరుత్మంతుడు, హరుడు అంటే శివుడు అన్నట్టు. ఈ అహం తత్వంలో మరల హరియే స్వయంగా ప్రవేశించి దానిని సంక్షోభితం చేయడంతో మరిన్ని తత్వాలు పుట్టాయన్నమాట. సో ఒకదాని నుంచి ఒకటి అన్నట్టు, ఒక రకంగా న్యూక్లియర్ రియాక్షన్ టైప్ అనుకోవచ్చు. 2, 4, 4 ఎందులు లైక్ ఇలా. దెన్ ఈ శివుడి నుంచి మరికొన్ని తత్వాలు వచ్చినాయి. అవి ఏంటి? వైకారిక, తామస, తైజసములను 3 ప్రకారాలుగా అహం తత్వం విడిపోయింది. రుద్రునిలో కూడా వైకారిక, తామస, తైజస రూపాలు ఏర్పడ్డాయి. వీటి నుండి లక్ష్మిలో కలిసి హరి అంటే విష్ణుమూర్తి 10 ప్రకారాల కర్మ, జ్ఞాన, ఇంద్రియాలను సృష్టించున్నాడు. అవే క్షేత్ర, చక్షు, స్పర్శ, రసన, ఘ్రాణ, వాక్, పాద, పాని, పాయు, ఉపస్థలు. అంటే మనకు రకమైనటువంటి జ్ఞాన, కర్మ, ఇంద్రియాలు అన్నట్టు. చెవులు, ముక్కు, నోరు, చర్మం లైక్ ఇవన్నీ ఉంటాయి చూసారా, జ్ఞానేంద్రియాలు అన్నట్టు. కర్మేంద్రియాలు అవి మొత్తం కలగలిపి 10 ప్రకారం అంటే 10. జ్ఞాన, కర్మ, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మొత్తం కలిపి 10. ఏవేంటి? క్షేత్ర, చక్షు, స్పర్శ, రసన, ఘ్రాణ, వాక్, పాద, పాని, పాయు, ఉపస్థలు. మొత్తం ఇంకా ముక్కు, చెవులు, కళ్ళు, చూసేవి, స్పర్శలు, నడిచేవి లైక్ ఇవేలు అనుకోవచ్చు. వైకారిక అహంతత్వాన్ని మదించి హరి ఏకాదశ ఇంద్రియాలను మనసుతో కూడా కలిపి ఏకాదశ అభిమాన దేవతను సృష్టించున్నాడు. ఏకాదశ దేవతలు అంటే 11 మంది. ఎవరు? వారిలో ప్రముఖులు ఇంద్రుడు, మన్మధుడు, వసువులు మొదలగువారు. అష్టవసువులు అంటారు, 8 మంది. తర్వాత మన్మధుడు, ఇంద్రుడు, ఇంకా అందులో రిమైనింగ్ వారు. సో మూల రుద్రుడైనటువంటి భవుని నుండి 10 మంది రుద్రులు ప్రకటితులైనారు. సో మూల రుద్రుడైనటువంటి భవుని నుండి తప్పి శివుడి నుండి మరల ఇంకో 10 మంది రుద్రులు ప్రకటితులైనారు, వచ్చున్నారు. తరువాత ద్వాదశాతిథ్యులు అంటే 12 మంది ఆతిథ్యులు అన్నట్టు. 50 మరుద్గణాలు, 10 మంది విశ్వదేవులు ఇంద్రియాల ద్వారా హరిచే సృష్టించబడినారు. సో వీళ్ళంతా కూడా శివుని ద్వారా. అంటే ఎంత మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం? మరల సృష్టి ప్రారంభం. ఇవల్ల వీళ్ళంతా పుడుతూనే ఉంటారు. ఓవరాల్గా అంత ఐక్యం చెందేది విష్ణువులో లేన మొత్తం అయిపోయేది. మరలాగే సృష్టిని ప్రారంభం చేయాలని మళ్ళీ మొత్తం పుట్టుకొస్తూనే ఉంటారు. 5 వాయువులు స్పర్శ రూపాది 5 తత్వాల నుండి వచ్చాయి. భృగు మహర్షి చవనుడి పుత్రుడు కాగా, భృగు మహర్షి చవనుడి యొక్క కుమారుడు కాగా, ఉదద్ధ మహర్షి బృహస్పతి నందనుడు, బృహస్పతి కొడుకు ఉదద్ధ మహర్షి, ఉదద్ధ. మనువులు, పితరులు, వరుణదేవుడు, గంగాదులు ఆవిర్భవించారు. మొత్తం సృష్టిని మిక్కిలి సంక్షేపంగా వివరించాను. ఒకటి మాత్రం సత్యం, పరమాత్మ అయినటువంటి శ్రీహరియే యోగ నిద్ర నుండి మేల్కొని సృష్టిని ఏర్పరిచి తాను లక్ష్మీదేవితో సహా అప్పుడు అందులో మరలా ప్రవేశించాడు. ఏ సృష్టిని అయితే తను ప్రారంభించాడో, ఏ సృష్టిని తను ఏర్పాటు చేశాడో, దెన్ మరలా తన సృష్టిలోకి ఎంటర్ అయిపోయినాడు. సో రేపు రిమైండర్ డిస్కస్ చేద్దాం.